తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. జై భీమ్, జై తెలంగాణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్కారు సావు మీదికేమో కానీ జూబ్లీహిల్స్ ఓటర్ల సావు మీదికి తెచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే ఒక హాట్ టాపిక్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వినిపిస్తుంది. అసలు విషయం ఏంది తెలుసుకునే ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి డబ్బుల వరద బారిందని చెప్పాలి. సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ దగ్గరికి వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్కి ఎడ్జ్ చూపిస్తూ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పినాయి. అయితే కేకే సర్వే అనే ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో గెలవబోతుంది, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఒక 8% ఓట్లతోటి కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలుపు సాధించబోతుంది అనే ఒక సర్వేని ఆయన విడుదల చేసింది. ఆయన విడుదల చేసిన సర్వే ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇక కాంగ్రెస్ ఒక కొత్త గొడవకి దారితీసింది. మొన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు చూసినా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, ఎవరు చూసినా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అని ధీమాతోటి ఉండే. ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా పోలింగ్ అయిపోగానే అట్లా ఢిల్లీకి పోయొచ్చు. ఇవి పక్కన పెడితే కేకే సర్వే ఎప్పుడైతే రిలీజ్ అయిందో కాంగ్రెస్లో మళ్ళీ కలవరం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుస్తామా గెలువమా, 100 కోట్లు దొంగ నోట్లు అనే ఒక నినాదం అక్కడ బాగా పనిచేసింది. మరి 100 కోట్లు పెట్టినప్పటికీ దొంగ ఓట్లు వేసినప్పటికీ మరి గెలిచే పరిస్థితి లేదని కేకే సర్వే చెప్తున్నది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఓటర్లను బెదిరించే కార్యక్రమం ముందటేసుకున్నట్టు తెలుస్తాను. అసలు కేకే సర్వే ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. ఇది కేకే సర్వే ఎగ్జిట్ పోల్. ఈ కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇగో బీఆర్ఎస్కి జూబ్లీహిల్స్లో 49% ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్కి 41% ఓట్లు, బీజేపీకి 8% ఓట్లు. అంటే కాంగ్రెస్ అభ్యర్థి మీద బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు ఒక 8% ఓట్లతోటి విజయం సాధించబోతున్నట్టు కేకే సర్వే వెల్లడించింది. జూబ్లీహిల్స్లో మొత్తం 48% ఓట్లు పోలైనవి. అంటే 4 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు పోలైనవి. ఆ 2 లక్షల ఓట్లలో సగం తీసుకుంటే 1,00,000 ఓట్లు. ఆ 1,00,000 ఓట్లలో మెజార్టీగా 49% బీఆర్ఎస్ అభ్యర్థికి పోలైనట్టు కూడా కేకే సర్వే వెల్లడించింది. దీని ప్రకారం 8% ఓట్లతోటి బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది స్పష్టమవుతుంది. సరే, ఎవరు గెలవబోతున్నారు, ఎట్లా గెలవబోతున్నారు అనేది రేపు ఎలాగూ సాయంత్రం 6 గంటల వరకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే కేకే సర్వే బయటకు వచ్చిందో జూబ్లీహిల్స్లో ఓటర్లను బెదిరించే ఓ లొల్లి మొదలైంది. అదేంటంటేనాట, కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం పైసలు పంచితే ఈ ఓటర్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదట. ఇంకో ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళ రౌడీయిజం ఉన్న బ్యాచ్ కావచ్చు, ఇప్పుడు ఎవరెవరి ఇండ్లల్లా ఎన్నెన్ని ఓట్లకు డబ్బులు పంచినాం, ఆ డబ్బులు పంచిన ఇండ్లల్లా ఎంతమంది వచ్చి ఓట్లు వేసిండ్రు అనేది ఓ లెక్క తీసి ఆ ఓట్లు వేయని వాళ్ళను డబ్బులు ఇస్తారా సస్తారా అని బెదిరింపులకు పాల్పడుతున్నారట. చెప్పడానికే ఇది సిగ్గు అనిపిస్తాను. ఇక మరి కాంగ్రెస్ ఇట్లా చేస్తానంటే వాళ్ళకు ఏ మాత్రం సిగ్గుందో బుద్ధుందో తెలియదు. మరి సర్వేలన్నీ ముందు బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. కానీ ఈ కేకే ఎగ్జిట్ పోల్ మాత్రం బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది. ఇదే ఇప్పుడు వాళ్ళకు మింగుడు పడతలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్లో కారాలు మీరాలు నూరుకుంటా ఓటర్లకు ఇన్ని డబ్బులు, ఇంతింత మందు పోసి, పట్టు చీరలు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, రకరకాల ప్రలోభ పెట్టినా మీరు ఓట్లేయడానికి బయటికి రాకుండా మమ్మల్ని మోసం చేస్తారా అనే ఒక కక్ష సాధింపు ధోరణిలో ఇప్పుడు అక్కడ జూబ్లీహిల్స్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను బెదిరిస్తున్నారట. మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు, మిమ్మల్ని ఎవరు పంచమన్నారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఏస్తారు లేకపోతే లేదు, డబ్బులు పంచినని నీకు ఓట్లు వేయాలా, సరే నీ డబ్బులు తీసుకొని నీకు వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి వేసింది అనుకో, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిస్తే అంతమంది దగ్గరికి పోయి బెదిరిస్తారా, దానికి కూడా లెక్క తీస్తారా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ నేర్పుతున్నది? ఓట్లు వేయకపోతే బెదిరింపులకు పాల్పడాలి, ఓట్లు వేయకపోతే సంపాలి, ఓట్లు వేయకపోతే ఇంటింటికి తిరిగి మళ్ళీ పైసలు వెనుకకు తీసుకొచ్చుకోవాలి అనే దీన్నేనా కాంగ్రెస్ పార్టీ నేర్పేది? పైసలు పంచడమే తప్పు, ప్రలోభ పెట్టడమే తప్పు, మళ్ళీ తిరిగి ఆ పైసలు వెనకకి ఇవ్వాలని ఈ కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాక బెదిరించడం అనేది ఇది ఏ మాత్రం సరైంది కాదు. ఈ రోజు మొత్తం జూబ్లీహిల్స్లో ఇదే చర్చ.
కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేని ఇండ్లకు పోయి బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేని అపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా తీసుకున్నారో వాళ్ళని పట్టుకొని వెళ్ళి, ఇగో మీ అపార్ట్మెంట్స్ దగ్గర మా ఇద్దరు మనుషులను పెట్టినాం ఆ రోజు, దీంట్లోకి వెళ్ళి ఎవరు వచ్చి ఓటేయలేదు, పైసలు అయితే తీసుకున్నారు కానీ ఓటేయడానికి రాలేదు, కాబట్టి ఎవరెవరైతే బయటకు వచ్చేటప్పుడు మా వాళ్ళు చూసిందో వాళ్ళని ఇడిచిపెడతాం, ఓటేయని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో తిరిగి మీరు పైసలు ఇచ్చేయవలసిందే అని ఇట్లా వాళ్ళ వెంట పడతానులాట. మరి ఇది ఎట్లా సమర్థించేది? దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా అడుగుతుంది? మరి ఆ జూబ్లీహిల్స్లో పోలీస్ అధికారులు ఉన్నారు, మరి వాళ్ళు కూడా దీన్ని కొంత పర్యవేక్షించాలి కదా. ఇలాంటి దుర్మార్గానికి, ఇలాంటి అక్రమానికి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒడిగడుతుంది.